Hello boys, girls, welcome back to my channel. Good morning. So guys, ఈరోజైతే మనం అన్బాక్స్ చేయబోతున్నాం ద లేటెస్ట్ ఫోన్ Oppo K12X. సో రీసెంట్ గా అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అయింది అనమాట. సో ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేయబోతున్నాం అండ్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఫోన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ చెప్తా. ఫోన్ ఎలా ఉంది, కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, బ్యాటరీ మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్లీ మనకి అవుట్ సైడ్ బాక్స్ అయితే ఇలా వచ్చేస్తుంది మనకి. సో ఇంతలా బాక్స్ అనమాట. అండ్ దీని కలర్ వచ్చేసి బ్రీజ్ బ్లూ అనమాట. అండ్ ఇది వచ్చేసి 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అండ్ దీంట్లో 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ సో ఇప్పుడైతే మనం దీన్ని అన్బాక్స్ చేసిద్దాం. సో ఇక్కడ మనం ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఫోన్ అయితే కనిపిస్తుంది. స్టార్టింగ్ మనకి ఈ ఫోన్ ఇలా తీసి, అంటే మనం ఆల్రెడీ దీన్ని ఫోన్ అన్బాక్స్ చేసి మొత్తం చూసాం అనమాట. అండ్ మీకు ఇప్పుడు చూపెట్టడానికి అని చెప్పి మళ్ళీ షూట్ చేస్తున్నాం. సో ఇక్కడ మీకు ఆన్ చేయంగానే ఇక్కడ మీకు లుక్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం బ్రీజ్ బ్లూ కలర్ ఇక్కడ. అండ్ కెమెరాస్ చూడండి. అండ్ దీంతో పాటు ఒక రింగ్ లైట్ కూడా వచ్చింది. అండ్ ఈ రింగ్ లైట్ ని మన టెంపరేచర్ ప్రకారం సెట్ చేసుకోవచ్చు మన ఫొటోస్ ప్రకారం. అండ్ పోర్ట్రేట్ మోడ్ లో అయితే క్రేజీ వచ్చింది. అండ్ ఇక్కడ షైన్ చూడండి ఫోన్ కి, ఇక్కడ చూడొచ్చు మీరు. అండ్ లైట్ గ్లాసీ ఫినిష్ వచ్చింది, మ్యాట్ అండ్ గ్లాసీ ఫినిష్ లాగా. అండ్ ఇక్కడ ఓపో అని రాసి ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ డిఫరెంట్ కలర్ అనమాట మనకి ఇక్కడ. అండ్ కెమెరా విషయానికి వస్తే మనకి కెమెరా వచ్చేసి బ్యాక్ కెమెరా, మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనమాట. అండ్ ఫొటోస్ అయితే క్రేజీ వస్తాయి దీంట్లో. ఆ ఫొటోస్ కూడా క్లిక్ చేసి చూపెడతా. అండ్ మీరు మెయిన్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అండ్ దీంట్లో కూడా డీటెయిలింగ్ అయితే క్రేజీ ఉంటుంది అనమాట. అండ్ డిస్ప్లే విషయానికి వస్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. డిస్ప్లే వచ్చేసి 6.6 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎల్సిడి డిస్ప్లే, మనకి ఎల్సిడి డిస్ప్లే వచ్చేసి దీంట్లో. అండ్ ఎల్సిడి డిస్ప్లే అనమాట. అండ్ ఇది వచ్చేసి 120 హెర్ట్జ్ స్క్రీన్ అనమాట. స్క్రీన్ 120 హెర్ట్జ్. ఇక్కడ మీకు ఆన్ చేయగానే ఇక్కడ బెజిల్స్ చాలా తక్కువగా అనిపిస్తాయి. ఇక్కడ సైడ్స్ లో కానీ ఎక్కడైనా బెజిల్స్ చాలా తక్కువగా అనిపిస్తుంటాయి మీకు. అండ్ ఇది బ్రైట్నెస్ వచ్చేసి 1000 nits బ్రైట్నెస్ ఇక్కడ మీరు చూపెడతాను మీకు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఫోన్ తక్కువ బ్రైట్నెస్ లో ఉంది. 1000 nits బ్రైట్నెస్ చేస్తే చూడండి ఫుల్ బ్రైట్నెస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1000 nits బ్రైట్నెస్ వస్తుంది దీంట్లో మనకి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek 6300 ప్రాసెసర్ అయితే దీంట్లో ఉంది. చాలా స్మూత్ గా నడుస్తుంది ఫోన్ మనకి. అండ్ దీని ప్రైస్ విషయం లాస్ట్ లో మాట్లాడదాం. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ అనమాట ఇది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ బెజిల్స్ అయితే చాలా తక్కువగా అనిపిస్తాయి. అండ్ ఇక్కడ సైడ్స్ లో చూసుకుంటే మీకు ఒక మ్యాట్ ఫినిష్ కనిపిస్తుంది సైడ్స్ లో, గ్రిప్ కోసం అని చెప్పి. అండ్ ఇక్కడ పవర్ బటన్, ఇక్కడ వాల్యూమ్ బటన్. అండ్ ఇక్కడ మనకి సైడ్స్ లో సిమ్ ట్రే ఇచ్చారనమాట ఇక్కడ సైడ్స్ లో. అండ్ ఇక్కడ టాప్ చూసుకుంటే టాప్ మొత్తం ఇక్కడ ఏం లేదు, ప్లెయిన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు సి కేబుల్ వస్తుంది, సి పిన్ వస్తుంది దీనికి. అండ్ స్పీకర్ ఒకటే ఉంది, కానీ దీంట్లో స్పీకర్ సౌండ్ 300% వాల్యూమ్ పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ అండ్ స్పీకర్ అండ్ హెడ్ ఫోన్స్. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ చూడండి వాల్యూమ్ అప్ టు 300% వాల్యూమ్ పెట్టుకోవచ్చు మనం. అండ్ సౌండ్ అయితే చాలా చాలా లౌడ్ వస్తుంది సౌండ్ మనకి ఇక్కడ. కెమెరా గురించి కూడా చెప్పేసాను కదా మీకు. మెయిన్ కెమెరా 32 మెగాపిక్సెల్ అండ్ ప్రైమరీ కెమెరా, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా. అండ్ ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్. సో ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా టెస్ట్ చేసి చూద్దాం మనం. అండ్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే 5100 mAh బ్యాటరీ మనకి ఇక్కడ అయితే దొరుకుతుంది. 5100 mAh బ్యాటరీ మొత్తం ఒక రోజు మంచిగా ఈజీగా నడుస్తుంది. అండ్ చార్జర్ గురించి మాట్లాడితే 45 watts సూపర్ కో చార్జర్ అయితే మనకు వస్తుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అనమాట. ఎంత కింద పడినా
ఈ ఫోన్ మెయిన్ తయారు చేసిందే అలాంటి మనుషులకి, ఎవరైతే ఊరికే వాళ్ళ చేతి నుంచి కింద పడిపోతుందో ఫోన్, వాళ్ళకి ఫోన్ అయితే తయారు చేశారు. అండ్ ఇది ఎంత కింద పడినా ఎంత పడినా కింద ఏం కాదనమాట, డ్యామేజ్ రాదు. అందుకే దీనికి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అయితే వచ్చింది. అండ్ కింద పడినా కూడా 360 degrees ప్రొటెక్షన్. బై ఛాన్స్ మనం మాట్లాడుతూ కింద పడేసినా కూడా, లేకపోతే ఫోన్ జోబులోంచి తీస్తున్నప్పుడు కింద పడేసినా కూడా మనకి ప్రొటెక్షన్ అయితే ఉంటది అనమాట. కింద పడి ఇరిగే ఛాన్స్ అయితే ఉండదు. అలా అని చెప్పి మీరు ఏసీ కింద గట్టిగా కొడితే ఆబ్వియస్లీ ఏ స్క్రీన్ అయినా పగిలిద్ది. కానీ బై ఛాన్స్ ఒకవేళ కింద పడినా కూడా, ఎక్కువ టైమ్స్ పడినా కూడా ఏం కాదు. అండ్ దీంట్లో అయితే మనకి ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ మనం వేరే వాటి గురించి కూడా మాట్లాడదాం ఇప్పుడు. అండ్ ఇది మనం థిక్నెస్ చూసుకుంటే 0.77 సెంటీమీటర్స్ థిక్నెస్ అనమాట. ఇది చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఎంత థిక్ ఉందో. అండ్ నార్మల్ డిస్ప్లేస్ కంటే మీకు ఇక్కడ ఎడ్జ్ స్లైడ్ కనిపిస్తుందా, ఇక్కడ కొద్దిగా డిస్ప్లే పైకి ఉంది. సో దీన్ని ఫోన్ పగలకుండా ప్రొటెక్ట్ చేస్తుంది మీకు. అండ్ వెయిట్ గురించి మాట్లాడితే 186 grams వెయిట్ అయితే ఉంది ఇది. ఈ ఫోన్ మనకి 186 grams వెయిట్. అండ్ నెక్స్ట్ ROM స్పెసిఫికేషన్ గురించి మాట్లాడితే UFS 2.2 స్పెసిఫికేషన్ అయితే ఉంది దీంట్లో ఈ ఫోన్ లో. అండ్ USB సపోర్టెడ్ ఇది. అండ్ మీకు రెజల్యూషన్ వచ్చేసి HD+ అన్నమాట రెజల్యూషన్ మనకి. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ గురించి మాట్లాడితే, బాక్స్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోన్ అయితే దొరికేస్తుంది. అండ్ ఫోన్ తో పాటు మనకి ఇక్కడ బాక్స్ లో ఒక సిమ్ ఎజెక్టర్ అండ్ గైడ్ మాన్యువల్, అండ్ దాంతో పాటు ఒక కేస్ అయితే ఇస్తారు బాక్స్ లో. అండ్ ఈ కేస్ చాలా దాంతో ఈ కేస్ వేస్తే ఇంకా డబల్ ప్రొటెక్టివ్ అవుతుంది మన ఫోన్. అండ్ ఈ కేస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇట్లా. అండ్ ఎడ్జెస్ లో చాలా లావుగా ఉంది ఇక్కడ. అండ్ ఇది కింద పడినా కూడా బౌన్స్ అవుతుంది, కానీ ఫోన్ కింద ఇరిగే ఛాన్సెస్ అయితే లేవు అనమాట. అండ్ ఇది ఈ ఫోన్ వాళ్ళు గ్యారంటీ ఇచ్చి చెప్తున్నారు, ఈ ఫోన్ పగలదు కింద పడితే అని చెప్పి. అండ్ దీంట్లో వచ్చేసి చెప్పాను కదా, ఇది వచ్చేసి ప్రొటెక్ట్ చేస్తుంది ఫోన్ కింద పడడానికి. అండ్ ఇది వచ్చేసి డస్ట్ రెసిస్టెంట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఈ ఫోన్ మనకి ఆల్ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రేజియస్ట్ ఫోన్, వాటర్ రెసిస్టెంట్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. అండ్ మిగతా విషయాలకు వస్తే మనకి బాక్స్ లో ఒక 45 watts సూపర్ వాక్ చార్జర్ అయితే, అడాప్టర్ అయితే మనకి దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు 45 watts చార్జర్ ఇది. అండ్ దీంతో పాటు మనకి కేబుల్ అయితే వచ్చేసింది. అండ్ USB ఇది. అండ్ C పిన్ అనమాట కేబుల్ వచ్చేసి మనకి. అండ్ బాక్స్ లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు, అడాప్టర్, కేబుల్ అండ్ ఒక ఫోన్ కేస్ అండ్ ఫోన్, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి బాక్స్ లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనం లైట్ గురించి మాట్లాడితే, ఈ ఫోన్ లో మీకు లైట్ అయితే చూపెడతాను ఎలా ఉంది ఏంటిదని చెప్పేసి. ఇక్కడ మీకు లైట్ అయితే ఆన్ అయింది కదా, ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి మొత్తం డిమ్ చేసేసాను లైట్. అండ్ ఇప్పుడు చూడండి, ఇది మనకి నార్మల్ ఫస్ట్ మోడ్ లో ఉంది. ఇది ఫస్ట్ మోడ్, ఇది సెకండ్ మోడ్, ఇది థర్డ్ మోడ్ అండ్ ఇది ఫోర్త్ మోడ్. అలా మనకి రిక్వైర్మెంట్ ని బట్టి మనం టార్చ్ ని లేదా మనం రిక్వైర్మెంట్ ని బట్టి మనం లైట్ ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫొటోస్ అండ్ వీడియోస్ విషయానికి వద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ కెమెరాతో నేను సెల్ఫీ దిగి మీకైతే చూపిస్తాను ఇక్కడ. అండ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తారు, ఇక్కడ చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు డీటెయిలింగ్ ఎట్లా ఎంత క్రేజీ ఉందో డీటెయిలింగ్ అసలు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో అయితే క్లిక్ చేసాం మనం ఇప్పుడు. అండ్ దీని డీటెయిలింగ్ చూడండి, అసలు క్రేజీ డీటెయిలింగ్ అన్నమాట. మనకి క్లియర్ ఫోటో అయితే మనకి క్లియర్ గా వస్తుంది ఫోటో. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ కెమెరా తోటి క్లిక్ చేద్దాం. బ్యాక్ కెమెరా తోటి మనం ఈ బాక్స్ నే క్లిక్ చేద్దాం. అంతెందుకు Oppo K12X ఈ బాక్స్ ని ఫోటో అయితే క్లిక్ చేసి చూపెడతాం మీకు.
అండ్ ఇక్కడ ఫోటో బాక్స్ ది కూడా క్లిక్ చేసాం బ్యాక్ కెమెరా తోటి. అండ్ ఇది కూడా ఎంత క్లియర్ ఉంది చూడండి, క్లారిటీ చూడండి ఇక్కడ. అండ్ అదనమాట మనకి. అండ్ ఓవరాల్ దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ మనకి. అండ్ దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 12,999. సో 13,000 లో ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ క్రేజియస్ట్ ఫోన్ అయితే మనకి మన దగ్గర ఉంది ఇప్పుడు. సో మీరు కూడా వెళ్ళి ఫోన్ ని పర్చేస్ చేయొచ్చు. ఆల్ రౌండ్ బెస్ట్ ఫోన్ అనమాట. చూడొచ్చా మీరు, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ వచ్చింది, అన్బ్రేకబుల్ అని వాళ్ళు సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. అండ్ మీకు కెమెరా క్వాలిటీ, కెమెరా విషయంలో కానీ, ర్యామ్ విషయంలో కానీ 18,000 లో మీకు 8GB ర్యామ్, 256GB స్టోరేజ్ అయితే వస్తుంది. అండ్ ఈ బడ్జెట్ ఫ్రెండ్ ఈ ప్రైస్ లో, ఈ ప్రైస్ పాయింట్ లో ఏ వేరే ఫోన్ కూడా మీకు ఇంత స్టోరేజ్ కానీ ఇంత జీబీ కానీ ప్రొవైడ్ చేయదు. సో ఇదైతే నాకు ఒక క్రేజియస్ట్ ఫోన్ అనిపించింది ఈ ప్రైస్ పాయింట్ లో. అండ్ మీకు ఈ ఫోన్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో అండ్ ఫోటో విషయాలు అయితే మనం మాట్లాడుకున్నాం, ప్రైస్ విషయాలు కూడా మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు వీడియో విషయానికి వద్దాం. సో ఇక్కడ మనం బ్లాగింగ్ అయితే ఇద్దాం. సో ఇప్పుడు డిస్ప్లే మీద ఈ వీడియో అయితే మీకు కనిపిస్తుంది ఇప్పుడు. హలో యూట్యూబ్ బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. సో గైస్ ఇప్పుడైతే నేను ఈ ఓపో ఫోన్తో అయితే షూట్ చేస్తున్నా. సో ఇప్పుడు చెప్పండి అండ్ దీంట్లో క్లారిటీ ఎలా వస్తుంది ఏంటని చెప్పి కమెంట్ చేసి అయితే చెప్పండి. మీరు చూసారు కదా బ్యాక్ కెమెరాతో క్లారిటీ ఎలా వస్తుందో. సో ఇప్పుడు ఇదే సేమ్ ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసి చూద్దాం. అండ్ ఇది కూడా మీకు వీడియోలో కనిపిస్తుంది. సో ఇప్పుడైతే నేను ఫ్రంట్ కెమెరాతో షూట్ చేస్తున్నా. అండ్ ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఇంత క్లారిటీ అండ్ ఇంత బెస్ట్ ఫోన్ ఏ ఫోన్లో దొరకదు మీకు, ఏ వేరే ఫోన్లో కానీ ఈ ప్రైస్ పాయింట్లో. సో ఇది ఫ్రంట్ కెమెరా అనమాట. సో చూడొచ్చు మీరు. సో ఈ ఫ్రంట్ కెమెరా ఎలా ఉందో చెప్పండి. సో చూసారు కదా బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా. ఫొటోస్ క్లిక్ చేసాం అండ్ మనం వీడియో కూడా క్లిక్ చేసాం. అండ్ క్రేజియస్ట్ ఫోన్ అనమాట. అండ్ మీరు కూడా వెళ్ళి పర్చేజ్ చేయొచ్చు, ఓపో K12X. సో అండ్ వీడియో అనిపిస్తుంది తెలియదు కమెంట్ చేసి చెప్పండి. అండ్ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ సపోర్ట్ చూపెట్టండి. అండ్ 300 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. సో అది కూడా టచ్ చేసి ఇంకా చాలా చాలా పెరగాలి మనం. సో సపోర్ట్ చేస్తున్నాను, షేర్ చేయండి, ఫుల్ ఆన్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.